హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఈ యొక్క నిమ్మ చెట్టు గురించి మీకు తెలియపరుద్దామని వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఒక 6 నెలల క్రితం ఈ చెట్టుకి ఒక గ్రాఫ్టింగ్ చేశానండి. దాన్ని ఇలాగా కట్ చేసి దానికి మట్టేసి కొద్దిగా కొబ్బరి పీస్ ఉంటుంది కదా, అది పెట్టి చుట్టూ కూడా కట్టి ఉంచాను అనమాట. అయితే ప్రతిరోజు కూడా దీనికి వాటరింగ్ చేస్తున్నాను. అయితే ఈరోజు మేడెక్కి అనుకున్నాను, ఈ నిమ్మ చెట్టు 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఎదుగుతుంది కనుక మొత్తం ఆకులన్నీ కూడా తీసి కట్ చేసేస్తే కొంచెం నిమ్మకాయలు వచ్చే ఇది వస్తుంది, బలం వస్తుంది అని చెప్పి, ఎందుకంటే పూత రావాలి కదా, బలం అంతా ఆకులోకి వెళ్ళిపోతుందని చెప్పి అప్పుడు 6 నెలల క్రితం చేశానండి. మళ్ళీ బాగా బుషీగా వచ్చింది, మళ్ళీ చేద్దామని వచ్చానమాట. ఫోన్లో సరే ఇది ఎందుకో చేశాను కదా గ్రాఫ్టింగ్ అని చూద్దామని తీస్తాడికల్లా చక్కగా అందులో వేరు కట్టేసిందండి. ఎంత ఆశ్చర్యపోయానంటే అంత ఆశ్చర్యం వేసింది. ఇక మరి దీన్ని ఈ విధంగా మరి దాని నిండా ముళ్ళు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. ముట్టుకుంటే అది గాని గుచ్చుకుంది అనుకోండి చాలా సలుపు వస్తుంది. అయితే దాన్ని బాగా కిందకి అలా ఉంచి, ఎందుకంటే కత్తి ఏమీ తేలేదు, అలాగ అటు ఇటు కదిపితే ఆ వేరుతోని చక్కగా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ముళ్ళు కట్ చేసి, ఇదిగో ఆకులై కట్ చేసి వేరే కొత్త దాంట్లోని ఈ రూట్తోని వేసాను అనమాట. మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు. ఎందుకంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఇలాగా దానికి చక్కగా రూట్ రావడం వల్ల. దీన్ని బట్టి ఇంకా ఏ మొక్క అయినా సరే మనం కట్టుకోవచ్చండి. అయితే దీనికి 6 నెలలు పట్టింది. రోజు కూడా వాటర్ తడిపేదాన్ని, మామూలుగా అనమాట, ఏదో ఇంట్రెస్ట్ కాదు. ఇలా ఒకే ఒక చెట్టుకి చూసారు కొమ్మకి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో. ప్రతిసారి పచ్చిమిరపకాయలు వంకాయలు చూపించి మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నానేమో కానీ ఇదిగోండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మరి దాన్ని తీస్తున్నాను అనమాట, తెంపుతున్నాను. మరి మా ఇంట్లో కూడా పచ్చిమిరపకాయలు అయిపోయినప్పుడు ఎమర్జెన్సీగా ఈ యొక్క మిరపకాయలు నేను తీస్తుంటాను. మిరపకాయలకండి కావాల్సిన పోషకాలు ఏమీ లేదండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, దాంట్లో వాటర్ పోసేస్తే ఒక రోజంతా కూడాను ఆ వాటర్ వచ్చిన దాంట్లో కొంచెం వాటర్ కలిపి మామూలుగా పోస్తుంటాను అంతే. అప్పుడప్పుడు చుట్టూ కూడా కిచెన్ వేస్ట్ కొద్దిగాను వేసి మట్టి కప్పేస్తానమాట అంతే. ఇంకా అంతకన్నా ఏం మందులు కానీ ఏమీ వేయనండి. అందుకే ఇంత చక్కగా మరి పూత రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదిగోండి ఇవి తెంపలేకపోతున్నాను, వీడియో నేనే తీసుకొని చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది. మరి మీకు చూడడానికి ఏ విధంగా ఉందో తెలియదు కానీ మీరు చూసి ఆనందిస్తారని వీడియో చేస్తున్నానండి. ఎన్నిసార్లు పెట్టినా వీడియోని మీరు చిరాకు పడకండి, దయచేసి కొంచెం చూస్తూ ఉండండి. మీరు చూస్తుంటే మాకు ఆనందం, మేము చూస్తున్నాము. నెక్స్ట్ అలాగే ఈ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అనేది మరి మామిడి చెట్టు చేశానండి, నిమ్మ చెట్టు చేశాను. అలాగే మరి ఇంకా మిగతావి కూడా చెయ్యాలి. ఇప్పుడు బొప్పాయి చెట్టు కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి చేసిన తర్వాత ఇంకా మిగతావి కూడా అలా చేసుకుంటే మరి మంచి, ఇంకా మనం బయట ఎంతో ఖరీదు పెట్టి కొంటున్నాం కదా, చేతిలో విద్య ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలియదు. మా అమ్మగారు మరి ఎక్కడెక్కడి నుంచో చామంతి మొక్కలు అనేవన్నీ కూడా తెచ్చి ఇచ్చేవారు. మొక్కల మీద అంతా చాలామందికి బంగారం పిచ్చి ఉంటుంది, బట్టల పిచ్చి ఉంటుంది, కానీ నాకు మొక్కలంటే మహా పిచ్చి. మరి చిన్నప్పటి నుంచి చామంతి చెట్లని, కనకాంబరాలు, గడ్డి పువ్వులు ఇలాంటివి నేను వేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ టైంలోనంటే ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మరి వెజిటబుల్స్ పండిస్తున్నానంటే అది కేవలం యూట్యూబ్ ద్వారాగా చూసినవేనండి. అది ఇంట్రెస్ట్ రావాలా. అయితే చాలా మటుకు నేను ఫెయిల్యూర్ అయ్యాను, కానీ ఇప్పుడు మాత్రం సక్సెస్ అవుతుందండి. మెయిన్ చూసారు కదా ఎంత. ఇది ఇంకో చెట్టు అండి, ఇది ఒకళ్ళు ఇచ్చారనమాట, ఒక ఆంటీ ఇచ్చారు. నన్ను చూసి అమ్మ నీకు పచ్చిమిరపకాయల మొక్కలు ఇస్తానని చెప్పి ఇచ్చారు. ఆ మొక్క వేస్తాడికల్లా దీనికి కూడా ఇది ఒక వెరైటీగా ఉంటుందండి ఈ యొక్క మిరప చెట్టు. ఇక కొన్ని పండిపోయి ఉన్నాయి కదా, ఈ విత్తనానికి ఉంచాను. మొక్కలు ఏమైనా వస్తే మొక్కల్ని నేను సెపరేట్ చేస్తానండి. మిరప చెట్లు అవన్నీ ఇవ్వను కానీ, వంకాయ చెట్లు ఇవ్వను కానీ, ఇచ్చేది ఓన్లీ జామ చెట్లు ఇలాంటివి
ఇవి ఇస్తుంటాను అనమాట. ఇగోండి ఈ వంకాయ చూసారా, అంత తిప్పినా అది రావట్లేదు. మరి కొమ్మ ఎక్కడ కదిలిపోద్దేమని వదిలేసాను. తర్వాత కత్తిరితో నేను అవన్నీ కూడా కట్ చేస్తున్నానండి. ఇగోండి చూసారా, నేను అన్నాను కదా టబ్బులోని వంకాయ చెట్లు అన్నీ వేస్తాను, ఎందుకంటే బాగా ఎదిగి ఫలాన్ని ఇస్తుందని చెప్పి. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న దాంట్లోనే చిన్న చిన్న కాయలే లేతగా వస్తున్నాయి. ఈ వంకాయలు మరి 4 డబ్బాల్లో ఉండినవి టబ్బులో వేసానండి, ఎందుకంటే వంకాయ గ్రో కూడా బాగా ఎదగాలని. మరి చిన్నదాంతోనే అది మెయిన్ ఏంటంటే లేతగా వస్తున్నాయి, కొంచెం పెద్ద అవుతాయని ఉంచితే ముదిరిపోతున్నాయి. అందుకే పెద్ద టబ్బులో వేసాను. మనకు వాడిగ్గా ఉన్నవి ఎప్పుడు కూడాను విత్తనాల పూర్వకంగా వేసుకుంటే అది మనకి సంవత్సరం పొడుగుని పనిచేస్తుందండి. ఇది సీతాఫలం చెట్టు వచ్చింది, దీన్ని కూడా ఉంచాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు గ్రాఫ్టింగ్ అనేది నేర్చుకున్నాను కాబట్టి దానివల్ల మరి అది ఎలా చేయాలో అది ఎలాగొస్తుందని కూడా నేర్చుకున్నాను కాబట్టి ఏ మొక్క వచ్చినా చక్కగా గ్రాఫ్టింగ్ అయితే 3 సంవత్సరాలండి దాని ఫలం రావడానికి. మామూలుగా విత్తనంతో వచ్చిన మొక్క అయితే గ్రాఫ్టింగ్ లేకుండా 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జామ చెట్లు అవన్నీ కూడా 5 సంవత్సరాలు అనమాట. అయితే చాలా చెట్లు నేను చెప్పాను కదా, మరి చర్చికని అలాగే పార్కులంట అవన్నీ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి మరి ఈ చామంతి చెట్లు అనుకున్నాను, ఎవరైనా చామంతి చెట్ల దగ్గర వెళ్ళి నేను కలెక్ట్ చేయాలా చామంతుల దగ్గర అని అనుకున్నాను. అనుకోకుండా మొన్న సండే ఒక ఆమె చర్చిలో ఉన్న ఆవిడే మాకు తీసుకొచ్చి ఇచ్చారు, చాలా హ్యాపీ అయిపోయింది నాకు. అలాగే ఎవరైనా చామంతి చెట్లు ఉంటే నాకు కొంచెం ఇవ్వండి, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు. ఎందుకంటే మరి ఇదే టైం కదా, ఇప్పుడు వేస్తే మరి డిసెంబర్ టైంలో వస్తాయి కాబట్టి. ఆవిడ బాదం కృప అని ఆవిడ ఇచ్చారనమాట అండి. ఆవిడకి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. ఇదిగోండి మీకు ఇందులో ఉన్నవి ఏమైనా కావాలనుకుంటే నేను ఇస్తాను. ఇదిగోండి ఇది గోరింటాకు చెట్టు. ప్రతి నెలకంటే 15 రోజులకు ఒకసారి గోరింటాకు తెంపుకొని తలకి పెట్టుకుంటానండి. చాలామంది గోరింటాకు పడదట చెప్పారు. ఇదిగోండి ఇది ఒక గ్రో బ్యాగ్ అనమాట. గ్రో బ్యాగ్లోని వంకాయ ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే ఇది బాగానే ఉంది కదా అని చెప్పి దీంట్లో ఉంచాను. ఇది విత్తనంతోనే వచ్చిందండి, చక్కగా వస్తుంది. మరి దీన్ని ఇలా ఉంచేసాను అనమాట. అందులోనే ఒక 3 మొక్కలు వేసాను టబ్లోనండి. మనకి ఏదైనా అనుకూలంగా మనకి రోజు వాడికి చొప్పున ఉన్నవి ఏమైనా ఉంటే ఇలాంటి మొక్కలు వేసుకుంటే కొంచెం బాగా అందుబాటులోనే, అంటే రోజు మనం తినలేము కానండి, ఎమర్జెన్సీగా ఈ యొక్క వెజిటబుల్స్ మనం వాడుకోవచ్చు అనమాట. కరివేపాకు అని, పచ్చిమిరపకాయలు, టమాటాలు అంటే మరి దేశవాళంటే అది వేరే, మరి డిసెంబర్ టైంలో వచ్చేవి అవి వేరేగా ఉంటాయండి. అవి పులుపు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదైనా విత్తనంలోనే ఉంటుంది అసలైంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదిగో మా పంట.